సార్ నమస్కారం. సో ఏపీ చాలా నష్టపోయింది, ఎలా అయినా గట్టెక్కించాలి అని ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారు ముఖ్యమంత్రి. అలాగే ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు పవన్ కళ్యాణ్ కూడా ఆయన చిత్తశుద్ధి కమిట్మెంట్ టువర్డ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ మనం స్పష్టంగా చూస్తున్నాం. కానీ ఈ రెండే సరిపోవు. ఇచ్చేవాళ్ల చేతుల్లోంచి కూడా కొంచెం విస్తృతమైన మనసు ఉండాలి. ప్రత్యేకమైన గ్రాంట్ల లేకపోతే అభివృద్ధి కోసం ప్రణాళికలో రాష్ట్రానికి కేంద్రం ఎలా సహాయపడుతుంది అనేది కూడా కొంత ఒకసారి వాళ్ళు డిబేట్ చేద్దాం నాకు అనిపించింది శ్రీనివాసరావు గారు. సో ఏంటి మీ టేక్ ఏంటి, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ మీద దాంతో ప్రారంభిద్దాం మనం. అందరికీ నమస్కారం అండి. ఋషి గారు, మీకు, మన శివశంకర్ గారికి అందరికీ నమస్కారం. ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ. నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తా ఉంటారు కాబట్టి కేంద్ర పెద్దలు అచ్చంగా అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తాం కాబట్టి చాలా ఆశాజనకంగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆప్టమిస్ట్ అండి, అంటే ఆశాజనకంగా ఉంటాడు ఆయన. అలాగే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక బలమైన ఫోర్సు ఆయనకి జతగా ఉంది. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కానీ, వాళ్ళ సమన్వయం కానీ, సహనం కానీ, వాళ్ళు కలిసి నడిచే తీరు కానీ అందరికీ కూడా ఒకంత ఆశ్చర్యం కూడా కలుగుతాం. అలాగే బీజేపీని కూడా కలిసి వెళ్తాం. గత 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసానికి మనం అందరం సాక్ష్యమే. జరిగిన విధ్వంసం కానీ, అప్పులు కానీ, రకరకాల కోతలు వాతలు ఇవన్నీ చూసాం. అయితే బీజేపీ నుంచి మరింతగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్చువల్గా రైల్వేలో రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయించారు రైల్వేలో. అది మనం నిజంగా తెలంగాణతో పోల్చుకుంటే మనకి ఏకంగా 9,400 కోట్లు మనకి కేటాయిస్తే 5,300 కోట్లు చిల్లర తెలంగాణ కేటాయించారు. ఆ విషయంలో మనం రైల్వేకి రికార్డు ఇస్తాయంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ వంక రైల్వే అసలు చూడలేదు, అసలు మనం వంకే చూడలేదు అసలు. ఇది నిజంగానే ఎన్డీఏ ప్రభుత్వంగా భాగస్వామ్య పార్టీలు వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ ఉందని కేటాయించారా, లేదా రాష్ట్రాల హక్కులుగా వాళ్ళకి నిధులు కేటాయించారు అనేటువంటి పక్కన పెడితే డెఫినెట్ గా డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. పోలవరానికి కూడా కానీ కాదు శ్రీనివాసరావు గారు, రియాలిటీలో నీతి ఆయోగే చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు గత 5 ఏళ్లలో ఎలాంటి పరిస్థితుల్లోకి రాష్ట్రం నెట్టివేయబడింది, తిరిగి పుంజుకోవాలంటే ఎంత శ్రమ పడితే మళ్ళీ తిరిగి కనీసం పాత స్థాయికి వస్తుంది అనే దాంట్లో నాకు కొంచెం వర్రీ అయిన పాయింట్ ఏంటంటే అప్పులు తిరిగి చెల్లించే పరిస్థితుల్లో కూడా లేదు అని నీతి ఆయోగ్ రిపోర్టు ఇవ్వడం అనేది. దాని సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రెజెంటేషన్లో ఇవాళ ప్రస్తావించారు. అది వాస్తవం అండి, ఎందుకంటే చేదు నిజం అది. అంటే మన అందరికీ కూడా గుండెలు అవిసిపోయేలాంటి వార్తలు. అది మనకి ఆ న్యూస్ మనం ఇటీవల కాలంలో 3-4 ఏళ్ల నుంచి ఇదే మాట్లాడుకుంటూ వచ్చాం. మనం ప్రతి అంశంలో రేపొద్దున్నే అప్పులు, రాష్ట్రం అప్పులు కట్టే పరిస్థితి, వడ్డీలు కట్టే పరిస్థితి కూడా ఉండదనేటువంటి మనందరికీ తెలుసు. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో నుంచి వాళ్ళ నెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. ఏ దినదిన గండం 100 ఏళ్ల ఆయుసులో ఉందని పరిస్థితి. అయితే మన వాళ్ళ సబ్జెక్ట్ లో కేంద్రం నుంచి ఏపీకి ఏ కేటాయింపులు జరిగినట్టు డెఫినెట్ గా పోలవరానికి కేటాయింపులు ఉన్నాయి. వాళ్ళు బ్యాలెన్స్ గ్రాంట్ కూడా రిలీజ్ చేశారండి. కానీ బ్యాలెన్స్ గ్రాంట్ నిన్న పెట్టిన పాత ప్రకటనే కదా అది. ఇట్స్ నాట్ ఎ న్యూ అలొకేషన్. ఎగ్జాక్ట్. అయితే కొత్తగా 5,900 కోట్లు అది కొత్తది. అవును. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెద్ద రిలీఫ్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో అది ప్రైవేటీకరణ చేయము అంటూనే దానికి ఒక 3,200 అంటే 3,300 కోట్లు అనుకోండి అది రిలీజ్ చేయడం అనేది పెద్ద రిలీఫ్. ఆంధ్రప్రదేశ్ కి ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు సాధించిన ఘన విజయంగా, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సాధించిన ఘన విజయంగా భావించవచ్చు. అలాగే కేంద్రంలో మన కుమారస్వామి గారు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన కూడా గట్టిగా పట్టుబట్టి చేశారు. ఎప్పుడు కానీ అప్పుడే తొందరపడద్దు శ్రీనివాసరావు గారు. థ్యాంక్స్ చెప్దాం, అవసరమైతే ఢిల్లీ వెళ్ళి వాళ్ళని సన్మానిద్దాం. కానీ ఎప్పుడు డబ్బులు ఇచ్చి అన్నీ చేసి ఒక స్థాయికి వచ్చిన తర్వాత లేదు మేము దీన్ని కాపాడదాం అనుకున్నాం కానీ అది సెల్ఫ్ సస్టైన్ కాలేకపోతోందనే కారణాలు చెప్పి ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటారేమో అని ఇంకా భయం నాకు ఉంది. అంటే మనం ఆప్టమిస్టిక్ గా ఉండాలండి. నేను దో ఐఎమ్ ఆప్టమిస్టిక్ బట్ ఐఎమ్ లిటిల్ స్క్రిప్టికల్ ఆల్సో, ఎందుకంటే అలాంటివి జరిగాయి కాబట్టి. అలాగే బాబు, మరి యాక్చువల్గా నేను భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మోడీ గారు, అమిత్ షా ద్వయాన్ని ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నేను చీల్చి చెండాడినంతగా, విమర్శించినంతగా అసలు ఏ నాయకుడు చేసి ఉండదు. అది రికార్డు స్థాయిలో నేను వాళ్ళు విమర్శించాను. వాళ్ళు ఎంతో కొంత పాజిటివ్ గా ఈ కూటమి ప్రభుత్వంలో ఉండి వాళ్ళు మనకి ఎంతో కొంత చేస్తున్నప్పుడు
మంచి చేసినప్పుడు ఖచ్చితంగా మెచ్చుకోవాలి. తప్పదు అంతే కదా. ఎందుకంటే మనం వాళ్ళు మనకు అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు ఎలాగైతే మనం వాళ్ళ మీద తీవ్రమైన కఠినమైన పదజాలంతో విమర్శలు చేసామో, అదే విధంగా వాళ్ళ వైపు నుంచి సానుకూలత మనకి ఎదురు చేయాలని హ్యాండ్ హోల్డింగ్ చేయూతనివ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం కూడా చెయ్యి అందించాలి. వాళ్ళు మనకు సహాయం చేయడానికి చెయ్యి అందిద్దాం అనుకున్నప్పుడు మనం కూడా చెయ్యి అందించాలి. లాగబాయా బాబు పైకి. అయితే ఈ విషయంలో చిన్న చిన్న బడ్జెట్లు రోడ్లకి, ఆ బ్రిడ్జిలకి, వాటికి ఇచ్చారు. మనం వాడలో ఖచ్చితమైన మార్పు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కి అంటే వాళ్ళకి బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలపడాలన్న కోరిక కాదంటే ఒక్క మాటలో నాకు అర్థమైంది. మీరు చెప్పండి. అంటే ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ పర్సెప్షన్ మారింది అనిపిస్తోందా? ఖచ్చితంగా మారింది. ఎందుకంటే ఆన్ దట్ నోట్ మిగతా డిబేట్ కంటిన్యూ చేద్దాం. శ్రీనివాసరావు గారు, ఏమైనా చేయాలనేటువంటి కోరిక వాళ్ళలో చాలా బలంగా ఉంది. ఇప్పుడున్న నాయకులు కూడా గట్టిగా ట్రై చేస్తున్నారు, చెయ్యాలి. అదే అందుకే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా, శివశంకర్ గారి దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు నాకు చిన్న పాయింట్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి అరాచకం, అతనికి ఎంత వ్యతిరేకత ఉన్నా సరే, నాలాంటి వాళ్ళు కొంతమంది బీజేపీ తోటి కూటమి, ఈ రెండు పార్టీలు జనసేన బీజేపీ కలిసి వెళ్ళటాన్ని నేను పూర్తిగా వ్యతిరేకించాను. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ మీద ఉన్న ఆగ్రహం వాళ్ళు వెళ్ళినా దెబ్బతింటారేమో, మళ్ళా ఆ అరాచకం బందిపోటు దొంగల మూట మళ్ళీ వస్తుందేమో అనుకున్నాను. కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కాదని బీజేపీ మీద ఎంతో కొంత ఆగ్రహం ఉన్నా బీజేపీని నెత్తిమే పెట్టుకున్నారు. డిఫరెంట్ రీజన్స్. అది దాంట్లోకి మళ్ళీ తర్వాత వెళ్దాం. ఒక నిమిషం, రఘునాథ్ బాబు గారు కాదు, శ్రీనివాసరావు గారు మళ్ళీ మాట్లాడదాం. రఘునాథ్ బాబు గారు జాయిన్ అయిన తర్వాత బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ టొబాకో బోర్డు